దివిజ ఈ అవకాశం ఇచ్చిన దిలీప్ గారికి, రత్నాకర్ గారికి నేను ఎంతో రుణపడి ఉన్నాను. అండ్ ఈ డైరెక్టర్స్ డే రోజు ఇలా వస్తుందని అసలు నా లైఫ్లో నేను ఎప్పుడు కళ్ళ కూడా ఊహించలేదు. ఇంత అగ్రదర్శకుల మధ్య నేను ఇలా నించుంటాను అని ఎప్పుడు నేను అనుకోలేదు. సో మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విడిపోవడం అనేది ఒక విధంగా చాలా బాధ కారణమైన మరి దిలీప్ గారు ఇంత పెద్ద అడుగు ముందుకేసినందుకు మాకులాంటి ఆర్టిస్టులు ఎంతోమంది మన తెలుగు దర్శకులు ఎంతో పైకి ఎదగాలి సార్. ఇప్పటికీ మీకు ఒక మంచి గుడ్ న్యూస్ చెప్తాను. నేను ఎప్పుడు నార్త్ ట్రావెల్ చేస్తూ ఉంటాను, ఉత్తరాఖండ్, హిమాచల్. అక్కడ వాళ్ళందరూ ఓపెన్గా చెప్తారు, మాకు మా నార్త్ సినిమాలు మాకు నచ్చవు, మీ సౌత్ సినిమాలు అంటే మాకు చాలా ఇష్టము. నేను రెస్టారెంట్స్లో కూడా మన సౌత్ సినిమాలు వాళ్ళు డబ్ చేసుకొని ఎప్పుడు 12 hours మన సినిమాలే నడుస్తాయి. చాలా ఓపెన్గా కాశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, బీహార్ వీళ్ళందరూ మన సినిమాలు చూస్తారు. సో మనం చాలా గర్వపడాల్సిన విషయం ఇది. మరి మన దర్శకులు అందరూ చాలా పైకి ఎదగాలని, మళ్ళీ మన తెలుగు హీరోయిన్లు ముందుకి రావాలి, వాళ్ళు కూడా చాలా ఎత్తుకు ఎదగాలి అని, ఒక సావిత్రి గారి లాగా, ఒక శ్రీదేవి గారి లాగా మళ్ళీ ఆ రోజులు రావాలని నేను ఎప్పుడూ ఆ దేవుణ్ణి ప్రార్థిస్తాను. అండ్ మీరందరూ ఎంతో ఎదిగారని నేను ఎప్పుడూ ప్రార్థిస్తాను. ఒక డైరెక్టర్గా వాళ్ళు పడే కష్టము, ఒక ఆర్టిస్ట్గా నేను వాళ్ళతో చూసినప్పుడు నేను చూశాను. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కాదు, దాని తర్వాత కూడా రాత్రి వాళ్ళు ఎప్పుడో ఒంటి గంటకు కూడా పడుకుంటారు, కానీ 2 గంటలు పడుకుంటారు. వాళ్ళ నిద్ర కూడా సరిగా పోలేరు. వాళ్ళు ఎప్పుడు ఆ టెన్షన్లో ఉంటారు. అంటే సినిమా అయిపోయిన తర్వాత కాదు, రిలీజ్ అయ్యేంత వరకు ఆ టెన్షన్ పెట్టుకొని మేమంటే చేసేసి ఇంటికి వచ్చేస్తాము. బట్ ఆ టెన్షన్, అంటే డైరెక్టర్స్ అనేది దే ఆర్ ద సోల్స్ ఫర్ ద మూవీ సార్. యు ఆర్ రియలీ గ్రేట్ యాక్చువల్లీ. మీరున్నారు కాబట్టి మేమున్నాం, మీరు లేకపోతే మేము ఆర్టిస్టులం లేము యాక్చువల్లీ. సో థ్యాంక్ యూ సో మచ్. దాసరి గారు అంటే నాకు చాలా ఇష్టం. ఆయన చూడలేకపోయినందుకు నేను ఎప్పుడు చాలా బాధపడుతున్నాను, ఉంటూనే ఉంటాను. బట్ ఈరోజు ఆయన మీద ఉన్న ఈ అభిమానం వల్ల ఈరోజు ఈ అవార్డు దొరికిందని నేను అనుకుంటాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. తెనాలి నేను నా పుట్టింటికి వచ్చినట్టు అనుకుంటాను ఎప్పుడు. ఆంధ్ర అమ్మాయిని, ఏలూరు అమ్మాయిని, బట్ హైదరాబాద్ వెళ్ళిపోయాను. పుట్టింటికి వచ్చినట్టు అనుకుంటాను. ఐ లవ్ తెనాలి సో మచ్. తెనాలి అంటే నాకు చాలా ఇష్టం. నేను ఇక్కడ వచ్చిన తర్వాత కూడా 3-4 years బ్యాక్ వెంటనే నా 2 movies రిలీజ్ కూడా అయిపోయాయి. మీ ఆశీర్వాదం నాకు ఎప్పుడు కావాలి. థ్యాంక్ యూ. ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి.